విజయనగరం జిల్లాలో మారిక భూములు అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చేదే లేదని వేపాడ మండలం కరకవలస గ్రామస్తులు స్పష్టం చేశారు. పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి ఆందోళనకు దిగారు. అదానీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల తరబడి గిరిశిఖర ప్రాంతమైన మారికలో 105 కుటుంబాలకు పైగా గిరిజనులు భూములను, ఇళ్లు, బడి, గుడిని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం దారుణమని సిపిఎం నాయకులు మండిపడ్డారు. ఈ మారిక గ్రామంలో అదానీ పవర్ ప్లాంట్ పద్ధతి లేకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో హ్యాంగింగ్ చేశారు. దాంట్లో చెప్పారు 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అన్ని చేస్తాము, ప్రాసెస్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. మరి 2013 భూసేకరణ చట్టం అయితే గ్రామ సభ పెట్టాలి, 70% ఆమోదం పొందాలి. ఆమోదం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారో చెప్పాలి, ఉపాధి ఏంటో చెప్పాలి, వాళ్ళ బతికేంటో చెప్పాలి. ఏ ఒక్క మాట చెప్పకుండా ఇక్కడ ఈ కొండను తీసుకున్న హక్కు మీకు ఎవడిచ్చాడని చెప్పేసి సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. మీ పద్ధతులు చట్టాలు అన్నీ అంటారు, మరి చట్టం ఎక్కడ మీరు పాటించారు? చట్టం వరకు చేసింది పార్లమెంటు, మరి ఆ చట్టం ప్రకారం చేస్తున్నప్పుడు చట్టం ఎందుకు ఫాలో అవట్లేదు? అంటే గిరిజనులు అమాయకులు కాబట్టి పీకలు తీసేద్దామన్నా? సమస్య లేదు. మొత్తం గిరిజనులు లేకుండా చేసి ఇక్కడే కాదు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అందరం కలిసి తిరగబడతాం. వీళ్ళంబలు పట్టుకొని ఇక్కడ అదానీ కంపెనీని తరిమి కొడతారు. గిరిజనులకి ఆ చైతన్యం ఉంది. అరుగులో చూసాం మనం, బాక్సైట్ కోసం అక్కడ ప్లాంట్ పెడతామంటే అరుగులో పెద్ద ఎత్తున ఉద్యమించారు. అక్కడ ఆ ఫ్యాక్టరీ పెట్టుకొని వెనక్కి తిరిగిపోయారు. కాబట్టి ఈరోజు ఈ గిరిజనులు తీసేటువంటి అడవి తల్లిని నమ్ముకున్న పరిస్థితి. అడవి తల్లి, నేల తల్లి, ఈ నేల తల్లిని, అడవి తల్లిని దూరం చేస్తే గిరిజనులు బతకలేరు. ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం. ఒకవైపున మారిగడ్డ ఇలాంటి దాంట్లో దాదాపు 2000 రైతు కుటుంబాలు జీవిస్తున్న ప్రాంతం. ఈ పక్కనే ఉన్న అనేక ప్రాంతాలకు సంబంధించి, అదే కాకుండా పక్కనే దేవరాపల్లికి సంబంధించిన దానిలో చింతల్లో ఆ ప్రాంతంలో ఉండే శారదా నదిలో కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. విశాఖపట్నానికి తాగునీరు లేదు సాగునీరు వెళ్తుందంటే ఇక్కడ నుండే నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఈ గడ్డలో చాలా జీవనాడులు, అలాంటి నాడుల్ని తీసుకెళ్ళి అదానీకి ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది. రెండో అంశం మనం చూస్తూ ఉన్నాం. ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గ్రామ సభ పెట్టడం కానీ, గ్రామ సర్పంచ్ యొక్క అనుమతి తీసుకోవడం కానీ, లేదనుకుంటే ఈ ప్రజల అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపున ఏమని చెప్తున్నారు, ప్రజల వద్దకే పాలన, ప్రజల చేతుల్లోనే పాలన ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడున్న సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు. కనీసం వీళ్ళు గ్రామ సభ పెట్టలేదు. గ్రామ సభ పెట్టకుండా ఏకపక్షంగా భూములు తీసుకుంటున్నామని ప్రకటించడం అనేది దుర్మార్గమైన చర్య కాదా?